ఆంధ్ర విద్యా సంస్థల నిషేధం వరంగల్లో కేసీఆర్ 8 జనవరి 2008 అల్లేరా తెలంగాణలో ఆంధ్ర విద్యా సంస్థలు నిషేధం చేస్తారంట. ఎవరండి అధికారం ఇచ్చింది? పోలీస్ సీట్లు వారు ఎస్టేటా వరంగల్లో వారి ఇంటికి ఏమైనా పడుతున్నారా అన్నవాళ్ళు ఎక్కడ పడుతుంది? 8 జనవరి 2008 ఈనాడు తెలంగాణలో విద్యా సంస్థలను నిషేధిస్తాం. విద్యార్థులకు కేసీఆర్ పాఠాలు విద్యార్థులను రెచ్చగొట్టడం. తెలంగాణ విద్యా సంస్థలను నిషేధిస్తాం. ఎవరంటే నిషేధిస్తాను ఈయన పోలీసి ఆయన పర్మిషన్ తీసుకొని రావాలన్నా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన విద్యా సంస్థలు ఇక్కడికి తెలంగాణ రాగానే ఆంధ్ర కాలేజీలో నిషేధిస్తాం. విద్యార్థుల అవగాహన సదస్సులో కేసీఆర్ కదా 18/2/2009 అనుకుంటా మేము గెలిచాక ఆస్తుల్ని లాక్కుని తీరుతాం. ఆంధ్ర ప్రాంతీయులకు కేసీఆర్ హెచ్చరిక. ఏంటండి ఎట్లా కనపడుతున్నాం? మీ దయారాక్షణ బతుకున్నాం ఇక్కడ ఎట్లా కనపడుతున్నామండి? ఎవరి తెలుగు తల్లి? ఎక్కడి తెలుగు తల్లి? ఎవరి తెలుగు తల్లి? ఎక్కడి తెలుగు తల్లి? ఈ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసారు. 20 ఫిబ్రవరి 2008 ఆంధ్రజ్యోతి అయ్యకు అమ్మకు పుడితే రాజీనామా చేయండి రాయలసీమ నేతలకు కేసీఆర్ సవాల్. ఏంటండి మర్యాదస్తులు మాట్లాడే మాటలు అయ్యి? అసలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 9 ఏళ్లలో సేద్యపు రంగానికి సంబంధించిన ప్రాజెక్టు విషయంలో బాగా సీరియస్ గా పనిచేసి ఉంటే, ప్రత్యేకమైన శ్రద్ధ చూపించుంటే, తెలంగాణ అభివృద్ధి పట్ల తెలంగాణ సేద్యపు రంగానికి సంబంధించిన ప్రాజెక్టు పట్ల నిర్మాణం పట్ల చేసి ఉంటే అసలు సమస్య వచ్చేది. అసలు అడుగుతా టీఆర్ఎస్ రాజేంద్రరావు గారు చెప్పారు. రాజేంద్ర ఒక్క మాట నాకు చెప్పు. 99వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కె చంద్రశేఖరరావును మంత్రివర్గంలోకి తీసుకొని ఉంటే అసలు టీఆర్ఎస్ పెట్టి ఉండేవారా? ఈ ఒక్కరికి ఎవరు చెప్పారు? తెలంగాణలో